హలో అండి. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇందులో అన్నీ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పార్సెల్స్‌లో కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఈ డెకరేటివ్ ఐటెమ్స్ మన ఇంట్లో గనక సెట్ చేసుకున్నామంటే మన ఇంటి లుక్‌నే మార్చేస్తాయన్నమాట. అంత బావున్నాయి. ఇక లాస్ట్‌లో ఈ పెద్ద బాక్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి. ఈ బాక్స్‌లో ఏముందో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. పార్సెల్స్ అన్నీ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే ఈ చిన్న పార్సెల్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ పార్సెల్‌లో వచ్చేసి నేను ఫోల్డబుల్ గ్లాస్ అయితే తీసుకున్నాననమాట. ఫోల్డ్ చేసుకునే గ్లాసా అని ఆలోచించకండి. అవునండి. ఇది మనము ఔట్‌డోర్‌కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకు గ్లాస్ అయితే ఉంటుందనమాట. ఇందులో వచ్చేసి 3 లేయర్స్ లాగా ఉంటుంది. ఆ 3 లేయర్స్ మనం కొంచెం గట్టిగా పైకంటే మనకు గ్లాస్ అయితే ఓపెన్ అవుతుందనమాట. కొంచెం స్ట్రాంగ్‌గా అనాలండి. ఒకవేళ వాటర్ ఇందులో పోసినా కూడా మనకు ఎక్కడా కూడా లీకేజ్ అనేది ఉండదనమాట. ఇది మనం స్టోర్ చేసుకోవడానికి చాలా తక్కువ ప్లేస్ అయితే పడుతుంది. ఇందులో వాటర్ పోస్తే వాటర్ లీక్ అవుతుందేమో అనే భయం అస్సలు అవసరం లేదండి. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాటర్ అనేది ఎక్కడా కూడా లీక్ కూడా అవ్వట్లేదు. ఇందులో వాటర్ పోసిన తర్వాత అసలు లీక్ అవుతుందో లేదో ఒక షాట్ అయితే తీశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇది నాకు జస్ట్ 194 రూపీస్‌లోనే వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఈ పార్సెల్‌లో ఉండే ప్రొడక్ట్ మాత్రం మనం మల్టీ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇందులో వచ్చేసి నేను షూస్ క్లీన్ చేసుకోవడానికి ఒక మినీ బ్రష్ అయితే ఆర్డర్ చేశాను. ఇది నార్మల్ బ్రష్ లాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దీన్ని మనము షూస్‌ని క్లీన్ చేసుకోవడానికైనా, అలాగే స్టవ్‌ని క్లీన్ చేసుకోవడానికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. దీని బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా! ఆరెంజ్ కలర్‌లో ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఒక చిన్న హోల్ అయితే కనిపిస్తుందండి. ఆ హోల్‌లో మనం లిక్విడ్ అయితే ఫిల్ చేసుకోవాలి. లిక్విడ్‌ని ఫిల్ చేసిన తర్వాత తిరిగి ఆ క్యాప్‌ని క్లోజ్ చేసేసి మనం ఆ బటన్‌ని గనక ప్రెస్ చేస్తూ రబ్ చేసుకున్నామంటే ఆ లిక్విడ్ మొత్తం మనకు ఫ్రంట్‌లో ఇక్కడ చూపించే గ్యాప్‌లో అయితే వస్తుందన్నమాట. ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించిందండి. దీని క్వాలిటీ కూడా బానే ఉంది. దీని పైనుండే బ్రష్ క్వాలిటీ మాత్రం చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయండి. ఎలాంటి మొండి మరకలైనా కూడా ఈజీగా పోతాయి. ఇది నాకు బిలో 100 రూపీస్‌లోనే వచ్చేసింది. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఈ పార్సెల్‌లో వచ్చేసి నేను బర్త్‌డేస్ చేసుకోవడానికి ఒక బ్యాక్‌గ్రౌండ్ క్లాత్ అయితే తీసుకున్నాననమాట. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. తీసుకోవాలని చెప్పి. తీరా ఇప్పటికైతే కుదిరింది. ఇలాంటి డెకరేషన్ క్లాత్ గనక మన ఇంట్లో ఉంటే ఎన్ని బర్త్‌డేస్‌కైనా ఇలాంటి క్లాత్ అనేది యూజ్ చేసుకొని మనము బర్త్‌డేస్ చేసుకోవచ్చండి. ఇందులో మిడిల్‌లో వచ్చేసి గోల్డెన్ కలర్‌లో హ్యాపీ బర్త్‌డే ప్రింట్ అనేది వచ్చిందనమాట. 3 టైప్‌లో చాలా బావుందండి. ఇందులోనే మనకు బెలూన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సెపరేట్‌గా బెలూన్స్ అవి కూడా స్టిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాంటి డెకరేషన్ క్లాత్స్ మనకు చాలా థీమ్స్‌లో అవైలబుల్‌లో ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్ మాత్రం ఎవరైనా బర్త్‌డేస్ ఉంటే కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. చాలా బావుంది. బర్త్‌డేస్‌కి డెకరేషన్స్, బెలూన్స్ అలాంటి హడావుడి ఏం లేకుండా ఇలాంటి క్లాత్ ఒక్కటుంటే చాలండి. ఫోటోస్ కూడా చాలా నీట్‌గా వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్ వచ్చేసి నాకు జస్ట్ 280 రూపీస్‌లోనే వచ్చేసింది. ఈ ప్రొడక్ట్‌ని బర్త్‌డేస్ అప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో కూడా నేను ఒక చిన్న డెకరేటివ్ ఐటెమ్ అయితే ఆర్డర్ చేశాననమాట. ఇదొచ్చేసి వాల్‌కి హ్యాంగ్ చేసుకోవడానికి ఒక కీ హోల్డర్ అయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి మెటల్‌లో స్కూటర్ థీమ్‌తో అయితే వచ్చిందనమాట. దీని థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే ఇలాంటివి ప్లెయిన్ వాల్స్ పైన మనం సెట్ చేసుకున్నామంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో 4 హుక్స్ అయితే ఇచ్చారు. అలాగే దీని బ్యాక్ సైడ్ మనకు ఇలా అయితే ఉంటుందన్నమాట. దీని బ్యాక్ సైడ్ మనకు చిన్న 2 హోల్స్ అయితే ఇచ్చారు. ఆ హోల్స్ ద్వారా మనము గోడకైతే స్టిక్ చేసుకోవచ్చు. దీన్ని ఆర్డర్ చేసేటప్పుడు పిక్‌లో కొంచెం పెద్దగా అనిపించింది. తీరా ఇంటికొచ్చేసరికి పిక్‌లో అంత కాకపోయినా కొంచెం చిన్నగా వచ్చింది. మరీ అంత చిన్నగా కాదు. కొంచెం బెటర్ అనిపించింది. ఇలా ప్లెయిన్ వాల్ పైనైతే స్టిక్ చేశానండి. నాకు చాలా బాగా వర్త్ అనిపించింది. ఈ ప్రైస్‌కి ఈ ప్రొడక్ట్ చాలా బెస్ట్ అనిపించింది. ఇది నాకు జస్ట్ 169 రూపీస్‌లోనే వచ్చేసిందండి. ఈ ప్రొడక్ట్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లాస్ట్‌లో అయితే ఈ పెద్ద పార్సెల్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ పార్సెల్‌లో వచ్చేసి నేను షూ ర్యాక్ అయితే తీసుకున్నాననమాట. ఇది మనకు టోటల్‌గా 6 లేయర్స్ అయితే ఇచ్చారండి. ఈ 6 లేయర్స్ మనము సెట్ చేసుకోవాలనమాట. ఈ ప్లేట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా మనకు సైడ్‌లో హోల్స్ అయితే ఉంటాయండి. ఈ హోల్స్‌లో మనము ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చాలా ఎనర్జీ ఉపయోగించి మనమైతే సెట్ చేసుకోవాలనమాట. ఇలా ఒక్కొక్కటి సెట్ చేసిన తర్వాత మనకు టోటల్‌గా 5 ర్యాక్స్ అయితే వస్తాయి.
ఒక్కొక్క ర్యాక్‌లో మనము పెద్దవాళ్ళవైతే 1 పెయిర్ ఆఫ్ షూస్ అయితే పడతాయి. చిన్న పిల్లలవైతే 2 జతలు పడతాయన్నమాట. టోటల్‌గా సెట్ చేసిన తర్వాత మనకు పిక్చర్‌లో ఎలా అయితే చూపించారో సేమ్ అలానే ఉంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులో మొత్తం షూస్ అన్నీ కూడా పెట్టేసుకొని ఒక కార్నర్‌లో పెట్టేసి దాని పక్కన ఒక ప్లాంట్ పెట్టుకున్నామంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి నాకు 394 రూపీస్ అయితే పడిందండి. మీకు ఇందులో ఏ ప్రొడక్ట్ నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.